దేశ ప్రజలందరికీ బీజేపీ ప్రభుత్వంపై గట్టి నమ్మకం ఉందని, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకునే ప్రభుత్వం మాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకి సముచిత గౌరవం ఇచ్చి వాళ్ళ కలలను నెరవేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే వాళ్లు మాకు రికార్డు స్థాయిలో మెజారిటీ ఇస్తారని అంతా ధీమాగా చెప్పగలుగుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈసారి ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి, మాదే పైచేయి అని మోదీ తెలిపారు. కేంద్రంలో అధికార బీజేపీ ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి ఆప్ ఒక సవాల్గా మారిందని, అందుకే తమ పార్టీని అణిచివేసేందుకు ఆప్ అగ్రనేతలు అరెస్టు చేయించి జైలుకు పంపేందుకు ఆపరేషన్ జాడు చేపట్టిందని ఆరోపించారు. భారతీయ స్థాయిలో ఆప్ ఎదుగుదలను చూసి బీజేపీ భయపడుతుందని, తమ పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీ నేతలను అరెస్టులు చేయిస్తుందని అన్నారు. తన వ్యక్తిగత సహాయకుడు బిబవ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయానికి మార్చి చేపట్టారు. అనుమతి లేదంటూ మార్చిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. పలువురు ఆప్ నేతలు కార్యకర్తలను అరెస్టు చేశారు. యూపీలో బీజేపీ ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్ లో హెలీప్యాడ్ లో జనం దూసుకురావడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కు చాలా ఇబ్బంది కలిగిందని, పోలీసుల వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనపడిందని రాహుల్ తెలిపారు. నేతలిద్దరూ రావడంతో కార్యకర్తలు అదుపు తప్పి నేతలు వేదికపైకి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఎలాంటి ప్రసంగం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య విభేదాలు తలెత్తాయి. మమత మద్దతు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, అధీర్ కాదని ఖర్గే వ్యాఖ్యానించారు. దీనిపై అధీర్ స్పందిస్తూ మమత అవకాశవాద రాజకీయ నాయకురాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అంతం చేయడమే ఆమె లక్ష్యమని అన్నారు. కోల్కతాలో పలు చోట్ల ఖర్గే పోస్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు ఇంకు చల్లి ఖర్గే తృణమూల్ ఏజెంట్ అని రాశారు. ఈ ఘటనను అధీర్ ఖండించారు. భారత పార్లమెంటు సమగ్ర భద్రతా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు భద్రతా బాధ్యతలను ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహించనుంది. సిఐఎస్ఎఫ్ కు చెందిన 3,300 మందికి పైగా సిబ్బంది ఇవాళ్టి నుంచి విధుల్లో చేరినట్లు పార్లమెంటు అధికారి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు సిఆర్పీఎఫ్ కు చెందిన పార్లమెంటు డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీసులు, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్ పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా భద్రతా బాధ్యతలు నిర్వర్తించాయి. పార్లమెంటు భద్రతను సిఐఎస్ఎఫ్ కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాత భద్రతా సిబ్బంది స్థానంలో 3,317 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నారు. కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు జరగడం అలజడి సృష్టిస్తోంది. హాస్టల్లో కొంతమంది పాకిస్తాన్ విద్యార్థులపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కేంద్రం భారత్కు చెందిన విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు గదుల్లోనే ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఆదాయ పన్ను శాఖ భారీ చర్యలు చేపట్టింది. ఆగ్రా నగరంలోని 3 చెప్పులు వ్యాపారాల స్థలాల సంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఐటీ శాఖ సోదాల్లో లెక్కకు మించిన ఆస్తులు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయల నగదు దొరికిందని, మిగిలిన నగదును లెక్కిస్తున్నామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దాడి సమయంలో షూ వ్యాపారి ఇంట్లో నోట్ల కుప్పలు గుర్తించినట్లుగా తెలిసింది. అల్మారాలు, షూ బాక్సులు, మంచాల్లో కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. రాత్రి 2 గంటల సమయంలో నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడంతో ఇతర యంత్రాలను రప్పించారు. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని సరెండర్ చేసే అవకాశం ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఎండలు దంచుకొడుతున్నాయి. జనం ఇళ్లలోంచి అడుగు బయట పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. సుమారుగా 28 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజుల పాటు కూడా ఢిల్లీలో ఎండలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త నరేష్ కుమార్ చెప్పారు. మళ్లీ కొత్తగా కోవిడ్ రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటితో కోవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక వెల్లడించింది. దీని స్ప్లిట్ నామకరణం చేశారు. అమెరికా, సింగపూర్ సహా అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే వేగంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కారణంగా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. సిడిసి నివేదిక ప్రకారం ఏప్రిల్ 14 నుంచి 27 వరకు అమెరికాలో దాదాపు 25% కేసులు నమోదయ్యాయని, సబ్ వేరియంట్ కారణమని పేర్కొంది. బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి కంగనా రనౌత్ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే మీరు సినిమాలకు దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. బాలీవుడ్లో నేను విజయం సాధించా, నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా,
మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు వీడ్కోలు అంటున్నారు. ఒక ఉత్తమ ఎంపీగా ప్రజలకు నా వంతు సేవ చేసేందుకు కృషి చేస్తే అదే నాకు గొప్ప అవార్డుగా భావిస్తానని కంగనా చెప్పారు.